కాపుదేవు నీలమ్మ గర్భవాసమందు జన్మించినాడు. కాపుల బాధలన్నీ కడగేర్పినాడు మల్లయ్య. కాలిపోయిన కొల్లపూరు పట్నాన్ని కదిరించి కట్టిండు మల్లయ్య. కూలిపోయిన కొల్లపూరు పట్నాన్ని కుదిరించి కట్టిండు మల్లయ్య. పడబడ్డ కొల్లపూరు పట్నాన్ని బస్ తయారు చేసిండు రాజమేలిండు మల్లయ్య. భగవంతుడు మల్లన్న కాపోల రాజమేలిన దేశమేలిన మల్లన్నకేం పుణ్యం లేకపాయే, ఫలితం లేకపాయే. మందు వదిన ఒన్న లెక్కమ్మ పెట్టిన బాధకేయగలేక, వదిన ఒన్న లెక్కమ్మ పెట్టిన పౌరుకేయగలేక, అనే మాటలకేయగలేక భగవంతుడు మల్లన్న ఏమంటును, అమ్మా దేవనీలమ్మ నీ రాజ మీద మన్న పోయ, నీ రాజ్యం లేకున్నా పర్వాలేదు, దేశం మీద మన్న పోయది, దేశం లేకున్నా పర్వాలేదు నీలమ్మో. నేను ఉండలేను ఒక్కనాడు కన్నా నీ రాజ మీద ఉండలేరు నీలమ్మో. నీలమ్మ మరి అన్నంత లోపల నాడు దినమందు ఒకవేళ దేవనీలమ్మ ఏమంటుంది, కొడక మల్లయ్య నువ్వు ఉట్టక ముందు వద్దానం అడిగి లోపల కర్ణం శేషయ్య బాయిగడ్డ మీద కంచి కింద లేరుకో తిని కాలం వెళ్ళ తీసుకున్న నేను మల్లయ్య. కొడక మల్లయ్య నువ్వు ఉట్టక ముందు శనిపోయిన శిర మోకల్లా కట్టుకున్న దెబ్బలమైన జాకెట్ దొడుకున్న కొంతకాలం వెళ్ళ తీసుకున్న కొడక మల్లయ్య నేను. పుట్టినంగా నాకు భాగ్యము కలిగింది, నాకు బంగారం కలిగింది, నాకు మిత్రులు కలిగిన మల్లయ్యో. కొల్లపూరు పట్టణాన్ని ఏమి వేసి వెళ్ళిపోదామనుకున్నావు రా మల్లయ్యో. ఉండలేను అమ్మా దేవుళ్ళ ఒక్కనాడు కన్నా ఉండలేను. అలనాడు మొదటిసారి నేను పండుగల పిల్లని బాల భ్రవరమ్మ దేవి లగ్నవాడిన నేను. దగ్గరికి వెళ్ళిపోతా దేవుని మన్నడు కొల్లపూరు పట్టణాన్ని విడనాడిండు భగవంతుడు మల్లయ్య. శ్రీశైల శిఖర మీదికి దేవుడు వస్తా ఉన్నాడు రాజు మల్లన్న.